సినీ ప్రేక్షకులకు పరిచయమైంది కమల్ హాసన్ కూతురుగానే అయినప్పటికీ శృతి హాసన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో వరుస ఫ్లాపులతో సతమతమైన ఈ హీరోయిన్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత నుంచి వరుస విజయాలు అందుకుంటూ ఏకంగా గోల్డెన్ లెగ్ హీరోయిన్ అనే పేరుని కూడా తెచ్చిపెట్టేసుకుంది శృతి హాసన్. అయితే ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఈ హీరోయిన్ మైఖేల్ కోజలే అనే వ్యక్తితో డేటింగ్ చేయటం ప్రారంభించింది. అందువల్ల సినిమాలకి కూడా కొద్దిగా దూరం ఉండింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి రిలేషన్షిప్కి 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తటంతో మైఖేల్ కోజలేకు శృతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ఈ క్రమంలో తమిళ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ అవుతున్నాయి. అదేంటి అంటే, ఒక తమిళ స్టార్ దర్శకుడి వల్లే వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది అని, ప్రస్తుతం శృతి హాసన్ ఆ దర్శకుడితో ప్రేమలో ఉందని, ఈసారి డేటింగ్ కాకుండా పెళ్లి వార్తే చెప్పొచ్చు అనే వార్త వైరల్ అవుతోంది. ఇక వీటిలో నిజమేంటో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.